హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మీ ముందుకి ఒక కొత్త ఏఐ టూల్తో వచ్చేసాను. సో ఈ ఏఐ టూల్తో ఏంటంటే మీరు ఫ్రీ ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్ కంప్లీట్గా అన్లిమిటెడ్గా ఫ్రీగా చేసుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా. సో మీరు ఏ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఎరీనా ఏఐ అని కొట్టండి. సో అరీనా ఏఐ అని చెప్పేసి కొడితే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చాక ఫస్ట్ వెబ్సైట్ ఎరీనా ఏఐ ద అఫీషియల్ ఏఐ ర్యాంకింగ్ అండ్ ఎల్ఎల్ఎం లీడర్ బోర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చాక మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ యువర్ ఈమెయిల్ అని చెప్పి. సో ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే అలవాట్లో కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసి మన పర్సనల్ మెయిల్తో లాగిన్ అయిపోతాం. సో అలా చేయకూడదు, అలా చేస్తే అన్లిమిటెడ్ రాదు. సో దాని బదులు మీరు చేయాల్సింది ఏంటంటే కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి, టెంప్ మెయిల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఒకటి వస్తుంది టెంపరీ మెయిల్ది. సో ఇది ఓపెన్ చేయగానే మనకి ఒక టెంపరీ మెయిల్ అనేది జనరేట్ అవుద్ది. లోడింగ్ అవుతుంది. సో ఈ నమాజ్ 2056 చెప్పేసి ఒక మెయిల్ అనేది జనరేట్ అయింది. దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ పాత మన వెబ్సైట్లోకి వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మెయిల్ యువర్ ఈమెయిల్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కంటిన్యూ విత్ ఈమెయిల్ అని అడుగుతుంది. కంటిన్యూ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే సో ఈమెయిల్ ఫుల్ నేమ్. సో ఈమెయిల్తో మనకి లాగిన్ అయిపోయింది. మనం మనకి పేరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ ఇది. నేను జస్ట్ ర్యాండమ్గా నా పేరు ఇచ్చేస్తాను, క్రియేట్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ టు కంటిన్యూ అని చెప్పింది కదా. వెరిఫై చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఈ టెంపరీ వెబ్సైట్లోకి వెళ్తే కొంచెం కిందకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఆ మెయిల్లో ఇన్బాక్స్ అన్ని కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ రీనా కన్ఫర్మ్ యువర్ సైన్ అప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ యువర్ సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకి వెరిఫై యువర్ ఈమెయిల్ అని వస్తుంది. వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి మళ్ళీ అరేనా వెబ్సైట్లోకి వెళ్ళొద్ది. సో ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో మీరు కూడా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే రూల్స్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒకటి అప్పర్ కేస్ ఉండాలి, ఒకటి లోయర్ కేస్ ఉండాలి, అండ్ ఒక సింబల్ కూడా ఉండాలి. దానికి అకార్డింగ్లీ మీరు క్రియేట్ చేసుకోండి. అయిపోయాక ఫినిష్ మీద క్లిక్ చేయండి. మనకి వెబ్సైట్ అదే లాగిన్ అయిపోయింది. చూడండి కింద నమాజ్ అని చెప్పేసి ఫేక్ మెయిల్తో క్రియేట్ చేసి ఓపెన్ చేస్తాం. సో ఇక్కడికైతే అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా వాడాలి. మనకి ఇక్కడ పైకి వస్తే ఇక్కడ బ్యాటిల్ మోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి, 3 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బ్యాటిల్ మోడ్, అంటే బ్యాటిల్ 2 అనానిమస్ మోడల్స్. దాని అంతగా అదే ఆటోమేటిక్గా ఒక 2 అనానిమస్ మోడల్స్ని ఒక ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి రిజల్ట్ని ఇస్తుంది. సైడ్ బై సైడ్ కొంచెం పక్కన పక్కన అలా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సైడ్ బై సైడ్ అంటే సేమ్ ఇది దీనికి లాగే, కాకపోతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం మోడల్స్, మనకి ఏ మోడల్స్ కావాలి అని చెప్పి. ఒక 2 మోడల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, ప్రాంప్ట్ ఇస్తాం, రిజల్ట్ వస్తుంది. మీకు కావాల్సింది పిక్ చేసుకుంటారు 2 మోడల్స్లో. ఇది డైరెక్ట్ చార్ట్ విత్ 1 మోడల్ ఎట్ ఏ టైం. ఇది ఓన్లీ ఒక మోడల్తోనే చార్ట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ చేద్దాం. సైడ్ బై సైడ్లోకి వెళ్ళి సైడ్ బై సైడ్కి వెళ్ళగానే నా పక్కన 2 ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఇవన్నీ మోడల్స్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ మోడల్ క్లాడ్, జెమినై 3 ప్రో, జెమినై 2.5 ప్రో, జీపీటీ 5.1, జీపీటీ 5.2 హై. సో ఇలా చాలా వస్తాయి. గ్రోక్ 4.1 ఇలా వస్తాయి అనమాట. నేను జీపీటీ 5 పెట్టుకొని ఇంకొక మోడల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. నేను జెమినై పెట్టుకుంటాను ఇటు సైడ్, జెమినై 3.1 ప్రో. నేను 2 మోడల్స్ పెట్టేసుకున్నా. నేను ప్రాంప్ట్ ఇచ్చుకుంటున్నా,
ప్రాంప్ట్ ఇచ్చుకునే ముందు ఇక్కడ ఇమేజ్ మీద జనరేట్ ఇమేజెస్ ఉంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేశాక ప్రాంప్ట్ ఇవ్వండి. అప్పుడు ఇమేజ్ జనరేట్ అవుద్ది. సో నేను ఒక ర్యాండమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో మీరు మంచి ఎఫిషియెంట్ ప్రాంప్ట్స్ ఇచ్చుకోండి. లైక్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి క్రియేట్ ఏ 16:9 రేషియో thumbnail for India versus New Zealand ఫైనల్ మ్యాచ్ చెప్పి చిన్న ప్రాంప్ట్ ఇది. మీరు కొంచెం మంచి ఎఫిషియెంట్ ప్రాంప్ట్ ఇచ్చుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే టర్మ్స్ ఆఫ్ యూజ్ అండ్ ప్రైవసీ పాలసీ ఇలా వస్తుంది. అగ్రీ కొట్టేయండి. అగ్రీ కొట్టేసాక మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. కొంచెం టైం పట్టుద్ది. సో వెయిట్ చేయాలి. సో ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయినాయి. సో రిజల్ట్ వచ్చేసి ఇలా వచ్చినాయి మనకి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జీపీటీ ఇమేజ్, ఇది చాట్ జీపీటీ రిజల్ట్, ఇది జెమినై రిజల్ట్. రెండింటిని చూసుకున్నాం. చాట్ జీపీటీ మనకి 1:1 రేషియోలో ఇచ్చింది. జెమినై మాత్రం నీట్గా 16:1 రేషియో తమ్నేల్ రేషియోలో ఇచ్చింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అని చెప్పి ఇంకా ఇలా ఇచ్చింది. సో నేను ఒక చిన్న డమ్మీ ప్రాంప్ట్ ఇచ్చాను కాబట్టి రిజల్ట్ ఎలా వచ్చింది. ఇంకా మీరు మంచి మంచి ప్రాంప్ట్స్ ఇస్తే ఇంకా బాగా వస్తుంది. సో ఇది ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో జనరేషన్. సో మనం ఇమేజ్ జనరేషన్ నుంచి బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా మీరు చూస్తే ఇక్కడ ప్లే బటన్ సింబల్ ఉంది కదా, సో దీని మీదకి రాగానే జనరేట్ వీడియోస్ అని ఇక్కడ హోవర్ అవుద్ది మనకి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా దీనికి మనకి వీడియోకి నాట్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సైడ్ బై సైడ్ డైరెక్ట్ చాట్ రెండింటికి నాట్ అవైలబుల్ ఉంటుంది. సో ఇది బ్యాటిల్ మోడ్లోనే వర్క్ అవుద్ది. సో ఇక్కడ నేను మళ్ళీ ఒక మంచి డిస్క్రైబ్ చేద్దాం మనం. లైక్ మీరు ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజ్ ఇస్తున్నా. సో ఈ ఇమేజ్ ఇచ్చేసి జనరేట్ అ వీడియో అబౌట్ లేటెస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ అని చెప్పి సంథింగ్ ర్యాండమ్గా ఇస్తున్నాను. సో వీడియోస్ అయితే జనరేట్ అయిపోయినాయి. సో నేను ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఇమేజ్ నుండి వీడియోకి ఇలా జనరేట్ అవుద్ది. లాస్ట్లో ఏంటంటే ఇక్కడ ఎరీనే వాడిది వాటర్ మార్క్ పడుతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ మనకి ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే ఈ వీడియోని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద డౌన్లోడ్ చేసుకొని మనం మీరు ఎడిటింగ్లో వాడుకునేటప్పుడు క్రాప్ చేసుకుంటే ట్రిమ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది రిజల్ట్. ఇటు సైడ్ ఇది 2 ఇచ్చారు. ఏది కావాలితే అది పెట్టుకోవచ్చు. సో వాయిస్ అనేది మీకు వినపడకపోవచ్చు, ఇక్కడ రికార్డింగ్లో రికార్డ్ అవ్వట్లేదు. సో మీరు జనరేట్ చేసుకున్నప్పుడు మీకు అవుట్పుట్ బాగా వస్తుంది. ఈ విధంగా ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్స్ అనేవి అరీనేని యూస్ చేసుకొని ఫ్రీగా అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో ఇఫ్ ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసి అలా ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే ఇలాంటి మంచి మంచి AI టూల్స్తో మళ్ళీ వచ్చేస్తాను. సో అంతవరకు బై బాయ్.